నమస్కారం ఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీ నేతల మెంటాలిటీ ఇలాగే ఉంటుంది. విజయసాయి రెడ్డి. చేనేత కార్మికుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ. ఆ అంటే అప్పులు, ఆ అంటే ఆవారా ఖర్చులు. సీఎం జగన్ పై లోకేష్ విమర్శలు. అవనిగడ్డ జనసేన అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్. ఎన్నికల వేళ ఏపీలో పెన్షన్ల అంశం హాట్ టాపిక్ గా మారింది. వాలంటీర్లతో పెన్షన్లను పంపిణీ చేయించరాదని ఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు టీడీపీ పెన్షన్లను ఆపించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై ఎక్స్ వేదికగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పందిస్తూ టీడీపీ వల్లే ఏపీలో 66.34 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడంలో ఆలస్యం జరిగిందని విమర్శించారు. ఇది టీడీపీ నేతల మెంటాలిటీకి నిదర్శనమని చెప్పారు. తన బినామీలకు, ల్యాండ్ మాఫియా స్నేహితులకు చెల్లింపులు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ డిలే చేయరని, కానీ పేదలకు ఇచ్చే పెన్షన్ల విషయంలో ఆటంకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పెత్తందారుల మనస్తత్వం కలిగిన వారి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు. వైసీపీకి ఓటు వేసి మరోసారి గెలిపించాలని విన్నవించారు. చేనేత కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లేఖ రాశారు. నేతన్నలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టిందని ఆ లేఖలో ఆరోపించారు. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ ఆదుకోరా, కార్మికులు రోడ్డున పడ్డా కనికరించరా అని ప్రశ్నించారు. 10 ఏళ్ల తర్వాత సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభం చూస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. నేతన్నల బతుకులు ఆగమయ్యేలా కాంగ్రెస్ విధానాలు ఉన్నాయన్నారు. నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డర్లు ఆపేసిందని ధ్వజమెత్తారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల ముంగిట తన విమర్శలకు పదును పెట్టారు. ఆ అంటే అప్పులు, ఆ అంటే ఆవార ఖర్చులు. నియంత జగన్మోహన్ రెడ్డి నవ్యాంధ్ర నెత్తిన నిప్పులు పోశారని మండిపడ్డారు. ఇష్టారాజ్యంగా అప్పులు చేసి 5.5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును తాకట్టు పెట్టాడని ధ్వజమెత్తారు. ఇన్ని అప్పులు చేసి రాష్ట్రంలో కనీసం రోడ్లైనా వేశారా? ఒక్క రోడ్డు బాగుందా? ఒక్క ఉద్యోగం వచ్చిందా? ఒక్క పరిశ్రమ వచ్చిందా? అసలు ఏపీకి రాజధాని ఉందా? ఒక్కటంటే ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తయిందా అంటూ లోకేష్ నిలదీశారు. కనీసం జీతాలు, పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. పాలకొండ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన అభ్యర్థి పేరుపై 2 రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తానని జనసేన నేత హరిప్రసాద్ తెలిపారు. అభ్యర్థిగా ఎవరు ఉండాలనే అంశంపై పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులతో చర్చిస్తూ అభిప్రాయ సేకరణ చేస్తున్నారని చెప్పారు. రైల్వే కోడూరు అభ్యర్థిగా యనమల భాస్కర్ రావు పేరును పవన్ ప్రకటించారని, అయితే ఆయన అభ్యర్థిత్వంపై సర్వేలో సానుకూలత లేదని, మిత్రపక్షమైన టీడీపీ నుంచి కూడా అనుకూలత లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ అభ్యర్థిని మార్చాలని జనసేన నేతలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. కొన్ని గంటల్లో రైల్వే కోడూరు స్థానం అభ్యర్థి మార్పుపై పవన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. విశాఖ పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. టాటా ఏసీ వ్యాను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో టాటా ఏసీ వ్యాన్ లో ఉన్న ప్రయాణికుల్లో 3 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కేజీహెచ్కే తరలించారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో హనుమంతు ఆనందరావు, హనుమంతు శేఖర్రావు, చింతాడి ఇందు మృత్యువాత పడ్డట్టు పోలీసులు నిర్ధారించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేము సిద్ధం బస్సు యాత్రను విజయవంతానికి మేమంతా సిద్ధమని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు. బృందావన్ గార్డెన్స్ లోని పార్టీ రీజనల్ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర వైద్యాధిక శాఖ మంత్రి విడుదల రజని, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసయ్య, గుంటూరు తూర్పు నియోజకవర్గ అభ్యర్థి నూరి ఫాతిమా, మేకతోటి సుచరిత కలిసి గుంటూరు సిద్ధం పోస్టర్ ఆవిష్కరించారు. ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ మార్చి 27న మేమంతా సిద్ధం యాత్ర ఈ నెల 8వ తారీఖు పల్నాడు జిల్లాలోకి ప్రవేశిస్తున్నట్లు తెలిపారు. బస్సు యాత్రకు విశేష స్పందన వస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రత్యేక బృందం రాష్ట్రమంతా టూర్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని క్రైస్తవులు, దళితులు, బీసీలు, ముస్లిమ్స్, అదేవిధంగా అనేక మంది ప్రజా సంఘాలు, అంబేద్కర్ వాదులు,
అదేవిధంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలి, రాజ్యాంగం ఉండాలి అనేటువంటి బీజేపీ వ్యతిరేక శక్తులందరినీ కూడా కలుపుకొని మేము ఒంగోలు నుండి 2వ తారీఖు నుండి 11వ తేదీ వరకు అరకు వ్యాలీ వరకు, అదేవిధంగా సంక్రాంతి పండుగ అనంతరం మరి రాయలసీమ, నెల్లూరు జిల్లాలో ఈ టూర్ చేస్తున్నాం. కాంగ్రెస్ బృందం మేమందరం కలిసి బీజేపీకి వ్యతిరేకంగా మరి పనిచేస్తూ బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉన్న ఈ ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకంగా మేము ప్రజల ముందుకు వెళ్తున్నాము. ఎందుకంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం నిర్మించలేదు, అదేవిధంగా రాజధాని అమరావతిలో నిర్మించలేదు. దానికి ముగ్గురు కూడా బీజేపీ, మరి మొదట పరిపాలించిన తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలు, ఈ మూడు కూడా బాధ్యత వహించి ప్రజలకు చేసిన అన్యాయానికి ఎందుకని సమాధానం చెప్పడం లేదు. కాబట్టి బీజేపీ దాన్ని సపోర్ట్ చేసేటువంటి రీజనల్ పార్టీ ఎవరైనా సరే వారిని చిత్తుగా ఓడించాలి. కాంగ్రెస్, వామపక్షాలు, మిగతా ప్రజా సంఘాలు అందరూ కలిసి మద్దతు ఇచ్చేటువంటి వారికి మీరు ఓటేయాలి. కాంగ్రెస్ను బలపరచండి. కాంగ్రెస్లోకి ఎవరైతే మొదట కాంగ్రెస్లో ఉండి క్రైస్తవులు కానీ దళితులు కానీ వేరే పార్టీలకు వెళ్ళారో కాంగ్రెస్ పార్టీలోనే మీకు రక్షణ. దళిత క్రైస్తవులకు దళితుల హోదా కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలుగుతుంది. మీకు రక్షణ, మీ అభివృద్ధి, మీ సంక్షేమం నిజంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తుందని చెప్పి, రైతులకు పోలవరం కాంగ్రెస్ మాత్రమే నిర్మించగలదు. దయచేసి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వారికి అనుబంధంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చేటువంటి ఈ కూటమి, ఇండియా కూటమి భారతదేశంలో ఏ రకంగా ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక కూటమిగా ఏర్పడబడుతున్నాము. ఆ కూటమికి మీరందరూ సపోర్ట్ చేయమని మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు ఏదైతే సమాలోచన జరిపి అందరం కలిసి గుంటూరు ఈ నిర్ణయాన్ని మరి గ్రామంలో ప్రజల వద్దకు తీసుకొని వెళ్ళి బీజేపీ వ్యతిరేకంగా పనిచేయడానికి మేమంతా సిద్ధమవుతున్నాం. పేదల పెన్నిధి గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా తనయుడు యువ నాయకుడు షేక్ బషీర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. బుధవారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి బషీర్ కు జన్మదిన శుభాకాంక్షలు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తండ్రికి తగిన తనయుడిగా మంచి పనులు చేసి తల్లిదండ్రులకు తోడబుట్టిన వారికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. దేవుడు ఇలాంటి తమ్ముడిని నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. దీర్ఘాయుషు, అష్టైశ్వర్యాలు మెండుగా ఇవ్వాలని, మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు. ఈరోజు మా ముస్తఫా గారి తనయుడు షేక్ మొహమ్మద్ ముబషీర్ పుట్టినరోజు. మా తమ్ముడు, మా అన్న ఎప్పుడు నాకు తోడుంటూ రాజకీయాల్లోనే కాదు నా ప్రతి అడుగులో కూడా నేనున్నాను అని చెప్పి నాకు ముందుంటూ నడిపిస్తూ చేస్తూ నేను ఈరోజు రాజకీయాల్లో ఉండగలుగుతున్నాను అని అంటే ముఖ్యంగా ఉన్న నలుగురు కారణాలు. నా 4 పిల్లర్స్, మా నాన్నగారు, అలాగే మా తమ్ముడు, మా భర్త, అలాగే నా కొడుకు. మరి వీళ్ళు నలుగురు కూడా నాకు ఎప్పుడు తోడున్నారు. దాంట్లో నాకు ప్రతి దానికి సపోర్ట్ చేస్తూ నేను ప్రతి వేసే అడుగులో కూడా నేను ఉన్నానని చెప్తున్నారు. ఈరోజు తన పుట్టినరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మన గుంటూరు తూర్పులో యువత అంతా తరలి వచ్చారు తన పుట్టినరోజు సెలబ్రేషన్స్లో. మరి ఉన్న ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, ఉన్నత స్థానాలు తను ఏ విధంగా మరి వెళ్ళాలనుకుంటున్నారో, మరియు అభివృద్ధి పరంగా తను ఎలా అభివృద్ధి చెందాలో, ఎలాగో బిజినెస్ ప్రతి దాంట్లో కూడా ముందుంటున్నాడు. అదేవిధంగా
రానున్న రోజుల్లో ఎంతో సంతోషంగా తన జీవితం కొనసాగాలని, దేవుడు నాకు ఒక మంచి తమ్ముడు ఇచ్చినందుకు ముందుగా ప్రతిదానికి కూడా నాకు వెన్నంటూ ఉన్న మా తమ్ముడికి ఎప్పుడు నేను తోడుంటానని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అబ్బు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. హిందూ కాజా ఫార్మసీ స్థాపించి 25 సంవత్సరాలు అవుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ స్పోర్ట్స్ మీటు గత 5-6 సంవత్సరాల బట్టి మేము చేస్తున్నాం. ఇంటర్ కాలేజెట్ దాంతోపాటు రాష్ట్రంలో అనేక కాలేజెస్ నుంచి మా టీమ్స్ వస్తున్నాయి. ఉదాహరణకు రాజమండ్రి నుంచి వచ్చారు, అట్లానే రాయలసీమ నుంచి వచ్చారు, ఉత్తరాంధ్ర నుంచి రావడం జరిగింది. ఈ స్పోర్ట్స్ మీట్ పెట్టడం మూలంగా ఏంటంటే ఫార్మసీ కాలేజెస్లో పిల్లలు సరైనటువంటి అవగాహన కల్పించడం, వాళ్ళ కెరియర్ ఓరియంటేషన్లో స్పోర్ట్స్ కూడా భాగం చేయడం. మాజీ మంత్రి సీనియర్ టీడీపీ నేత ఆలపాటి రాజా జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు రాజాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలపాటి రాజా 64వ జన్మదిన వేడుకలు ఇన్నర్ రింగ్ రోడ్లో తన నివాసం నందు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలపై బ్రాహ్మణ కమిటీ గుంటూరు అర్బన్ జనరల్ సెక్రటరీ వన్నపల్లి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గుంటూరు నగరంలోని 32వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ అందకుండా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దక్కుతుందని అన్నారు. అందరికీ నమస్కారం. రోజున గత 4 రోజుల నుంచి ఈ పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్ల కోసం, వికలాంగుల పెన్షన్ల కోసం జరుగుతున్నటువంటి ప్రచారాన్ని జనమందరూ చూస్తూనే ఉన్నారు. అందరికీ తెలిసిన సంగతే. అయితే ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జననేత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏదైతే చెప్పాడో, అవ్వా తాతలకి అందరికీ కూడా పెన్షన్ని ఖచ్చితంగా 1వ తారీఖునే అందరికీ ఇంటికి పంపిస్తామని చెప్పి దాన్ని ఒక పార్టీకో, ఒక కులానికో, ఒక మతానికో ఆపాదిస్తున్నారని చెప్పి అనే ఉద్దేశంతో అని మాట్లాడంటారనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను పెట్టి, దానికి సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల ద్వారా
ప్రతి ఇంటికి ఒక పార్టీ, కులము, మతము, ప్రాంతం చూడకుండా ప్రతి నెల 1వ తారీఖున కరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఎవరైతే అర్హులైతే ఉన్నారో వృద్ధులు కానివ్వండి, వికలాంగులు, ఇతర పెన్షన్లు కూడా ఇస్తూ ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఓర్చుకోలేనటువంటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఆ రోజు ఈసీ ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఆయన ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదు, ఈ సచివాలయ వ్యవస్థల ద్వారా ఈ వాలంటీర్లు ఒక పార్టీకే పనిచేస్తున్నారనే ఉద్దేశంతో ఎవరైతే పెన్షన్లు తీసుకున్నటువంటి అవ్వాతాతలు, వృద్ధులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే ఉద్దేశపూర్వకంగా ఈ రోజున పిటిషన్లు పెట్టి ఈ వాలంటీర్లు ఇళ్ళకి వెళ్లకుండా వాళ్ళకి పెన్షన్లు అందకుండా చేయాలని జనాలందరినీ కూడా ఇబ్బంది పట్టే దురుద్దేశంతో ఈ రోజున ఈ వాలంటీర్ వ్యవస్థని ఈ రోజున పెన్షన్లు కూడా ఇవ్వనీయకుండా చేస్తున్నటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉంది. అయితే గత 3 రోజుల నుంచి కూడా ఏదైతే మా నాయకుడు ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు ఆశించిన మేరకు 1వ తారీఖు ఇంటికెళ్ళి తలుపు కొట్టి ఇస్తున్నటువంటి పెన్షన్లను ఆపిచ్చి ఈ రోజున మీరు గత 3 రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతోమంది వృద్ధులు, వికలాంగులు కూడా సచివాలయాలకు వచ్చి ఎదురు చూపులు చూసి మీరు మా పెన్షన్లు ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నటువంటి రోడ్లు ఎక్కాల్సినటువంటి దుస్థితి తయారైంది. అయితే ఇది ఇలా ఉండి మీరు దొంగ అనే చందంగా మీరు పిటిషన్లు పెట్టి మీరు వాలంటీర్ ఏదైతే పెన్షన్ ఇళ్ళకి వెళ్ళకుండా ఇంటికెళ్ళి ఆ పెన్షన్లు ఇవ్వకుండా చేసింది మీరు, దాన్ని కూడా ఏదో మేమేదో కావాలని చేస్తున్నామనో దీన్ని ఒక రాజకీయంగా చేయాలనో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి అది నిజంగా సిగ్గుచేయటని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున ఎంతమందో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళ ఉసురు తగులుతుంది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని గట్టిగానే దీవిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ సంగతి 2024 రేపు సార్వత్రిక ఎన్నికలలో ఖచ్చితంగా నీ మీద ఉన్నటువంటి కక్షను కూడా తీర్చుకునే విధంగా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రోజున. అలాగే ఒకసారి మీరు కూడా ప్రతి ఇంట్లో కూడా మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా చేతులెత్తి నమస్కరించి ప్రార్థిస్తూ ఉన్నాను. ఇప్పటిదాకా జరిగినటువంటి నవరత్న పథకాలలో మీ ఇంటికి కరెక్ట్గా చేరితేనే, మీ ఇంట్లో లబ్ధి చేకూరితేనే నాకు ఓటేయండి అనేటటువంటి దమ్మున్న నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇటువంటి మీకు మొన్న ఒక అతను వచ్చాడు, ఎన్ఆర్ఐ నుంచి వచ్చానని చెప్తా అందరికీ చీరలు పంచి పెడతానని చెప్పి తీసుకొని వెళ్ళాడు. ఆ రోజు తొక్కిసలాటలో 6-7 చనిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజున ఇంట్లో ఉండి అవ్వాతాతలకి మా మనవడు ఉన్నాడు, మా ఇంటికి పెన్షన్ వస్తుందని చెప్పి అందరూ హాయిగా నిద్రపోతున్న జనాల్ని ఈ రోజున రొడ్డు పాలు చేసినటువంటి దుర్మార్గపు చర్యలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు ఆలోచన చేయమని కూడా కోరుతా ఉన్నాను. ఈ రోజున ఇంతమంది జనం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు ఇస్తూ ఉంటే మీరు మాత్రం దుర్మార్గపు చర్యగా దుష్ప్రచారాన్ని చేయటం ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ ఆధ్వర్యంలో మేనిఫెస్టో బ్రోచర్ ఆవిష్కరణ గురువారం అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాధికారం లేని కులాలు ఏకం అవ్వటానికి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ చేయూతనిస్తుందని అన్నారు. భారతదేశంలో జరగనున్న 543 పార్లమెంట్ ఎన్నికల్లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుండి అన్ని స్థానాలకు పోటీ చేయనున్నామని తెలిపారు. 50 సంవత్సరాలు దాటిన ప్రతి భారతీయ పౌరునికి 7,500 వృద్ధాప్య, వికలాంగుల మరియు వితంతువులకు పెన్షన్ ఇస్తామని తెలిపారు. 2 గంటలకి నేను మంగళగిరి ఒక మీటింగ్లో ఉన్నప్పుడు దళితుల మీద దాడి జరుగుతుంది, శంకరవారిపేట మాలల మీద దాడి జరుగుతుంది అన్నప్పుడు నేను వెంటనే 100 కాల్ చేశాను. ఫస్ట్ అంటే చేసి ఒక అరగంట గంటలో నేను అక్కడికి వెళ్ళి లోపే అక్కడ పోలీసు వారు ఉన్నారు, ఏఎస్ఐ గారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు.
వీళ్ళందరూ ఉన్నా కానీ వీళ్ళకి మళ్ళీ రెండో టైము దాడి జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళ సమక్షంలోనే ఇక్కడ దాడి జరిగింది. కానీ అక్కడ వాళ్ళు పొలుగులు తీసుకురావడం, రాడ్లు తీసుకురావడం, వాటన్నింటిని కూడా ఏఎస్ఐ గారు చేతితో లాక్కోవడం ఇవన్నీ పక్కన పెట్టేసి నేను దళితుల పక్షాన నిలబడినందుకు, పైగా 100 చేసినందుకు మరి వాళ్ళు ఇచ్చిన కౌంటర్ కేసులో ఎఫ్ఐఆర్లో నా పేరు పొందుపరిచారు. అంటే రాజకీయ ప్రలోభాలకు మంగళగిరి డిఎస్పీ గారు, మా కాకాని సిఐ గారు, ఏఎస్ఐ గారు ఎంతమరికి లొంగిపోయారనేది మా మీద కట్టినటువంటి ఎఫ్ఐఆర్. బాధితులకు ఇది బెదిరింపుల చర్య. అంటే మీ మీద దాడులు జరుగుతూ ఉంటాయి, మీరు సహించాలి. మిమ్మల్ని చంపుతూ ఉంటారు, మీరు చచ్చిపోవాలి, మీరు నోరెత్తి మాట్లాడకూడదు అన్న కాన్సెప్ట్తోనే పోలీసు వారు కేవలం మమ్మల్ని అణిచివేసి రాత్రి 1:30 గంటల టైంలో దాడి చేసిన వ్యక్తులు పథకాకాని పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే 9 మంది మీద ఎఫ్ఐఆర్ కట్టి మా చేతిలో పెట్టాడు మా కాకాని సిఐ గారు. దయచేసి ఒకటే అడుగుతున్నాం, ప్రజాస్వామ్యంలో మాకు ఇచ్చిన హక్కుతో మేము బ్రతుకుతున్నాం. ఎవరో ఇచ్చిన చందాలతో మేము బ్రతకట్లేదు, ఏ పార్టీల ప్రలోభాలకి లొంగి మేము బ్రతకట్లేదని. బాధ్యతల పక్షాన న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ వైసీపీ పార్టీకి బుద్ధి చెప్తామని కూడా మిమ్మల్ని కోరుతున్నాము. ఆ పేరు కంతేటి యలమందరావు, బడుగు బలహీన వర్గాల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ నేతల మెంటాలిటీ ఇలాగే ఉంటుంది, విజయసాయి రెడ్డి. చేనేత కార్మికుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ. ఆ అంటే అప్పులు, ఆ అంటే ఆవారా ఖర్చులు, సీఎం జగన్ పై లోకేష్ విమర్శలు. అవనిగడ్డ జనసేన అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.